రష్మిక ఖాతాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆమె నటించిన సినిమాలో పుష్ప 2 ఏకంగా 1800 కోట్లతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. యానిమల్ సినిమా 900 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2025లో నటించిన సినిమాలు కూడా భారీ విజయాలు అందుకున్నాయి. చావా సినిమా ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికిందర్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో వచ్చిన కుబేరా కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఆమె చేసిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్ మాత్రం షాక్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అయింది. ఈ సినిమాపై యూత్ లో మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే సినిమా బాగుందనే టాక్ అయితే సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా గర్ల్ ఫ్రెండ్ సూపర్ అని వచ్చేసాయి. అయితే ముఖ్యంగా రష్మిక యాక్టింగ్ ఇరగదీసిందని అంటున్నారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే మాత్రం కాస్త షాకింగ్ గానే ఉన్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ తొలి రోజు ఇండియాలో 1.5 నెట్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. అన్ని భాషలలో కలిపి 1,30,00,000 రూపాయల నెట్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గ్రాస్ పరంగా చూస్తే దీనికి డబుల్ అంటుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ కు ఈ రేంజ్ కలెక్షన్ రావడం ఆమె ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలకు సైతం ఆశ్చర్యమే. అటు ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో $50,000 వచ్చినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. అయితే వీకెండ్ బుకింగ్స్ లో మాత్రం ది గర్ల్ ఫ్రెండ్ మంచి జోరు చూపిస్తోంది.